ఈ వీడియోలో 'ప్రే ఫర్ ది డెవిల్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 33 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక లేడీ నన్ అయితే ఎక్సార్సిజం చేయడానికి ప్రిపేర్ అవుద్దనమాట. కొన్ని డేమాన్స్‌ని అయితే ఎదుర్కోవడానికి. మరి ఆ లేడీ నన్ ఏం చేసింది? మరి డేమాన్స్ ఏం చేశాయి? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'ప్రే ఫర్ ది డెవిల్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే యావరేజ్ 1 వెయ్య కొంతమంది ఆడియన్స్కి అయితే 1 టైం వాచబుల్ అని చెప్తా. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే ఎక్సార్సిజం అంటే మగవాళ్ళే చేయడం ఇదంతా చూపిస్తూ అనమాట. కానీ ఈసారి ఒక లేడీని తీసుకొచ్చి అది కూడా నన్ను అయ్యుండి తన వైపు స్టోరీ చూపించడం ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. కాన్సెప్ట్ వైజ్ అయితే నచ్చింది నాకు. అండ్ ఫ్యూ స్కేరీ మూమెంట్స్ ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. ఆ స్కేరీ మూమెంట్స్ వర్కౌట్ అవుతాయి కొన్ని దిక్కులను అయితే. అండ్ మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ పాస్ట్ని స్టోరీకి కనెక్ట్ చేసిన విధానం, చూపించిన విధానం ఇదైతే బాగుంటుంది భయ్య. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి అంతే. నెగిటివ్స్ వచ్చేసి చాలా రెగ్యులర్ టెంప్లెట్ అయితే ఉంటుంది. అంటే చాలా మూవీస్ చూసేసాం సేమ్ వాటిలో ఎలా ఉంటుందో ఈ ఎక్సార్సిజం మూవీస్ సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటుంది భయ్య. కొత్తదనం అయితే ఏమీ ఉండదు. అండ్ ఆ స్కేరీ మూమెంట్స్ కూడా చాలా మూవీస్లో చూసిన టైప్ స్కేరీ మూమెంట్స్ లాగా ఉంటాయి. డిఫరెంట్గా అయితే ఏముండదు. అండ్ చాలా తక్కువ పెట్టుకున్నారు స్కేరీ మూమెంట్స్ అనేది. ఎక్కువ డ్రామాయే నడుస్తుంది. చాలా తక్కువ స్కేరీ మూమెంట్స్ ఉంటాయి. అది కూడా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే హారర్ మూవీ కదా, మినిమం ఎక్కువ పెట్టుకోవాలి స్కేరీ మూమెంట్స్ అన్నవి. అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ రొటీన్ కాన్సెప్ట్ అయిపోయింది పోయి ఎక్సార్సిజం అన్నది కొత్తగా ఏమనిపించలేదు నాకు మూవీ చూస్తున్నాను సేపు కూడా. అంటే ఒక సాటిస్ఫాక్షన్ లేదు మూవీ కంప్లీట్ అయ్యేసరికి. ఏదో ఒక హారర్ మూవీ చూద్దాం, పెద్దగా హారర్ మూవీస్ ఏం చూడలేదు ఈ మధ్యన అనుకుంటే 1 టైం వాచబుల్ అని చెప్తాను నేను. అది కూడా పెద్ద సూపర్ ఏం ఉండదు. చాలా యావరేజ్గా ఉంటుంది మూవీ. కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి. మీరు చూద్దాం అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రిఫరెన్స్ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.